అనుబంధాలకు పాఠం. ఉగాది అనుబంధాల విలువలను చాటి చెప్పే పండుగ కూడా. ప్రతి ఉగాది నాడు బ్రహ్మదేవుడు తన ఇల్లాలు సరస్వతీదేవిని తెల్లతామర పువ్వు పైన కూర్చోబెట్టి మల్లెల్లో పూజిస్తాడని అంటారు. శివుడిపై పూలబాణం వేసిన మూడో కంటికి అగ్రహాన భస్మైపోయిన మన్మధుడు ద్వాపరం రుక్మిణీకృష్ణ సంతానం ఉగాది నాడు ప్రద్యుమ్నుడనే పేరుతో పునర్జన్మ పొందాడని ఒక పురాణ కథ. ప్రతి పుట్టినరోజున ప్రద్యుమ్నుడు తల్లిదండ్రులు పాదపూజ చేసేవాడు. ఈ రెండు పట్టాల ద్వారా కన్నవారిని కట్టుకున్న వారిని గౌరవించడం భారతీయ సంప్రదాయంలో భాగం అని గుర్తు చేస్తుంది. ఉగాది సిరి సంపదను ప్రసాదించే వ్యూహాలక్ష్మి మంత్రాన్ని శ్రీ మహావిష్ణువు ఉగాది నాడే రచించాడని పురాణాలు చెప్తాయి. ఉగాది ధాతృత్వోత్సవం కూడా. శారీరక మానసిక రోగాల్లో శని కొలువై ఉంటాడని అంటారు. ఉగాది రోజున వారికి అన్నదానము వస్త్రదానము చేస్తే ఛాయా మార్కాణ సంభూతుడు సంతోషిస్తాడని, నడినెత్తిన శని ఉన్న వారికి విషయంలో తన నకారాత్మక ప్రభావాన్ని తగ్గించుకొని సుఖశాంతులు ప్రసాదిస్తాడని ఓ నమ్మకం. ఉగాది అభ్యంగ స్నానాన్ని, తైలమర్దనాన్ని, సహస్ర చక్రాన్ని ఉద్దీవనం చేసుకునే ప్రయత్నంగా చెప్తారు. స్వస్తి.